జరిగిందో చెప్పు. దాని సంగతి నాకు ఎప్పుడు తెలవాలి. ఈనాటి మన భూపాల్పల్లి ప్రాంతానికి చెందినటువంటి మిత్రులు గండ్ర సత్యనారాయణరావు గారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా ఏర్పాటు చేయబడ్డటువంటి ఈ కార్యక్రమ నిర్వాహకులు భూపాల్పల్లి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి సోదరుడు ప్రకాష్ రెడ్డి గారు, ముఖ్యంగా ఈ ప్రాంతానికి దశాబ్దాల తరాల బడి మీకందరికి అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నటువంటి మా ప్రియమిత్రులు మంత్రి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, ఈనాటి సమావేశ కార్యక్రమ ముఖ్య అతిథులు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మిత్రులు రేవంత్ రెడ్డి గారు, సోదరి ములుగు శాసనసభ్యులు సీతక్క గారు, వేదికను అలంకరించున్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మంత్రి ప్రాంతంతో పాటు భూపాల్పల్లి వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి అశేష జనావాహిని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు చెప్తూ, వీళ్ళ భూపాల్పల్లి అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మొన్న జరిగినటువంటి ఒక 2018 శాసనసభ ఎన్నికల్లో ఈ ప్రాంతానికి చెందినటువంటి మిత్రులు మంత్రి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారే కానీ, అంటే వాస్తవంగా భూపాల్పల్లి నుండి 2018లో మన కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి మరి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడం జరిగిందని చెప్పి అంటున్నాను. ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నటువంటి యొక్క ములుగు శాసనసభ్యురాలు సీతక్క గారు కూడా ఈ ప్రాంతంతో అనుబంధం కలిగి ఉన్నది. అంటే భూపాల్పల్లికి చెందినటువంటి యొక్క శాసనసభ స్థానాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ఒక ఘనత మన భూపాల్పల్లి ఈ ప్రాంత ప్రజానికాన్ని దక్కుతుందని చెప్పని ఈనాటి సభాముఖంగా మనం చేస్తామని చెప్పి అంటున్నాను. మన కాంగ్రెస్ పార్టీ కంచు కోటలో మనం గెలిపించిన ఒక శాసనసభ్యుడు ఏ విధంగా మనకు ద్రోహం తలబెట్టి వీళ్ళ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడవడమే కాకుండా కేవలం అధికార లక్ష్యంతో అధికార పార్టీలో చేయడం జరిగిందో దాన్ని తలదన్నే విధంగా వీళ్ళ సత్యనారాయణరావు గారు ఏదైతున్నదో వీళ్ళ కాంగ్రెస్ పార్టీ అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం, మళ్ళీ మన ప్రాంతానికి చెందినటువంటి ఒక 3 శాసనసభ స్థానాలు అటు మంత్రితో పాటుగా భూపాల్పల్లి ములుగు కూడా ఏదైతుందో మనం గెలిపించుకుంటాం. పక్కనున్న పర్కాలు కూడా ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తున్న ఒక విశ్వాసాన్ని నేను వ్యక్తం చేస్తానని చెప్పి అంటున్నాను. ఇలా భూపాల్పల్లి సింగరేణి గడ్డ అని చెప్పి అంటున్నాను. వీళ్ళ సింగరేణి కార్మికులు ఏదైతుందో మీ చెమటోడ్చి మీరు తీసినటువంటి ఒక నల్ల బంగారంతో యావత్ తెలంగాణ ప్రాంతానికి విద్యుత్ వెదజల్లే విధంగా భూపాల్పల్లి మరి జెన్కో విద్యుత్ ఉత్పాదన ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. వీళ్ళ అటువంటి ఒక భూపాల్పల్లి వీళ్ళ తెలంగాణ ప్రాంతానికి వెలుగులు విదజల్లడమే కాకుండా వీళ్ళ గోదావరి పరివాహక ప్రాంతం. వాస్తవం చెప్పాలంటే వీళ్ళ ఏ నదీ జలాలే కానీ పరివాహక ప్రాంతానికి మాత్రమే హక్కులు కలిగి ఉంటాయి. వీళ్ళ నదీ జలాలు ముందుగా మన ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసే తదుపరి మాత్రమే ఇతర ప్రాంతాలకు తరలించేటువంటి ఒక అవకాశం ఉంటుంది. అటువంటి నదీ జలాలు వీళ్ళు ఏ స్థానికత అనేటువంటి ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగిందో అదే టిఆర్ఎస్ పార్టీ ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో మన నదీ జలాలను మన ప్రాంతానికి సాగునీరు అందింపజేయకుండా ఇవాళ ఇతర ప్రాంతాల మీద సిద్దిపేట తరలించకపోయేటువంటి ఒక కుట్ర ఏ విధంగా కొనసాగుతుందో దయచేసి గమనించాలని చెప్పి అంటున్నా. వీళ్ళ గోదావరి నదీ జలాలపై హక్కు ఎవరికైనా ఉంది అని చెప్పానంటే అది ముందుగా మన మంత్రిని భూపాల్పల్లి ములుగు ప్రాంత వాస్తవులకే ఆ నదీ జలాలపై హక్కు కలిగి ఉంటుందని చెప్పని నీ సభాముగా మనం చేస్తూ అని చెప్పంటూ నేను
అటువంటి మనీ నదీ జలాల దోపిడీకి పాల్పడుతున్నటువంటి ఒక ఈ టిఆర్ఎస్ పార్టీ ఆగడాలను అరికట్టడానికి కొరకు ఏదైతుందో మనమందరం కంకణ బద్దులమై వీళ్ళ కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవలసినటువంటి ఆవశ్యకత ఉందని చెప్పి అంటున్నాను. ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాటి శాసనసభ్యులు శ్రీధర్ బాబు గారి యొక్క విజ్ఞప్తి మేరకు ఏదైతుందో కాళేశ్వరం ప్రాజెక్టు నుండి వీళ్ళ కాటారం ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయాలని చెప్పని ప్రాజెక్టు మంజూరు పొందితే దాన్ని పక్కన పెట్టి అదే కాళేశ్వరం ప్రాజెక్టు అనే నెపంతో ఏదైతుందో వీళ్ళ లక్షలాది కోట్లు అని చెప్పి అంటున్నా. వీళ్ళ అక్రమ కమిషన్ల కక్కుర్తితోని ఏ విధంగా దోపిడీ చేస్తుండో దయచేసి గమనించాలని చెప్పి అంటున్నాను. వాస్తవంగా ఈ ప్రాంతం అంతా ఒకవైపు సింగరేణి కార్మికులు అయితే అటు రైతాంగం అని చెప్పి అంటున్నాను. ఆనాడు సింగరేణి కార్మికులకు ఏ బొందల గడ్డ అని చెప్పని పేర్కొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతోనేది ఇస్తుందో కేవలం భూగర్భ గనులకు మాత్రమే అవకాశం ఉంటుందని చెప్పి పేర్కొన్నాం. ఏమైంది ఇవల్ల అదే బొందల గడ్డ అట్లా కొనసాగుతుంది తప్ప వాళ్ళు భూగర్భ గనులను ఏదైతే వెలికి తీయడానికి నువ్వేం కార్యం చేపడుతున్నావు చెప్పంటున్నాను. అలాంటి సింగరేణి కార్మికులకు ఏదైతుందో అందరికీ ఇంటి సదుపాయం కల్పించి కార్మికులు అందరినీ ఒక ఇంటి వాళ్ళు చేసే విధంగా గృహ నిర్మాణం మంజూరు చేస్తా అని చెప్పన్నావు. ఏమైంది అని చెప్పంటున్నాను. వీళ్ళ సింగరేణి గని కార్మికులకు అందరికీ వీళ్ళ ఇండ్లు మంజూరు చేసే విధంగా ఇండ్ల పట్టాలు ఇప్పించి ఇవాళ ఇండ్లు మంజూరు చేస్తే పేర్కొంటే వాళ్ళ ఈ ప్రాంత శాసనసభ్యుడు ఆయన ఏదైతుందో ఇల్లు కట్టుకుంటుడు తప్ప సింగరేణి గారి కార్మికులకు ఇల్లు కట్టడానికి కొరకు ఆయన చేసే పని ఏమైనా ఉందంటే దయచేసి మీరు ఆలోచన చేయండి అని చెప్పి అంటున్నాను. దేవుని దయతో రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే ఈ సభాముఖంలో చేస్తున్నాను. వీళ్ళ సింగరేణి గనులలో పనిచేసేటువంటి కార్మికులకు అందరినీ కూడా ఒక సొంత ఇంటి వాళ్ళని చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఉంటుందని చెప్పని సభాముఖంగా పేర్కొంటున్నాను అని చెప్పి అంటున్నాను. ఆనాడు ఏ ఇందిరమ్మ తల్లి ప్రధానమంత్రిగా సమాజంలో ఉండేటువంటి నిరుపేద వర్గాల అందరినీ ఇంట్లో చేయాలనేటువంటి ఒక భావనతోని ఇందిరమ్మ గృహాలు నిర్మిస్తే 7 సంవత్సరాలు అవుతుందయా. నువ్వు డబల్ బెడ్రూమ్ కథలు చెప్తున్నావు తప్ప ఎక్కడ ఒక ఇల్లు కట్టించిన పాపాలు పోయినాడే. ఒక ఇల్లు అంటే ఒక ఇల్లు చెప్పంటున్నాను. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే సమాజంలో ఉండే నిరుపేద వర్గాలు ఎవరే కానీ కేవలం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులకు పరిమితం కాకుండా నూతనంగా పెళ్లి చేసుకునే వధు వరులకు గృహలక్ష్మి కార్యక్రమంతో అందరినీ ఒక ఇంట్లో చేసేటువంటి ఒక లక్ష్యంగా రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రాబోతుందని చెప్పి అంటున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ విధానం అని చెప్పి అంటున్నాను. ఇలా రైతాంగానికి సాగునీరు అందింపజేయడమే కాదు, మనం పండించే ప్రతి పంట గింజకేదైతుందో కనీస మద్దతు ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బాధ్యత ఉంటుందని చెప్పట్టు నేను. నువ్వేమన్నావా? వరిధాన్యం ఇవ్వాలా? వరిధాన్యం పండించే రైతు ఏదైతుందో నువ్వు భారత ఆహార సంస్థతో కొనుగోలు చేపించవలసింది పోయి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో వరేస్తే ఉరియట. ఉరి రైతాంగాన్ని కాదని చెప్పంటున్నా. కేసీఆర్ కు ఉరి తీయబోయే దినం ఆసన్నం కాబోతుందని చెప్పంటున్నా నేను. రైతాంగం గురి కాదు, రాబోయే కాలంలో ఉరితాడు ఏదైతుందో ఇదే రైతాంగం కేసీఆర్ కు ఉరి బిగించబోతుందని చెప్పని ఇలా భూపాలపల్లి సభాముఖంగా హెచ్చరిస్తామని చెప్పంటున్నాను. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం రావడంతోనే మనం ఉత్పత్తి చేసే వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా వరి ధాన్యంతో పాటుగా అది మొక్కజొన్న కానీ పప్పు దినుసులే కానీ నూనె గింజలే కానీ అవి ఏవైనప్పటికీ కూడా ఇవాళ భారత ప్రభుత్వం కేవలం కనీస మద్దతు ప్రకటింపజేయడమే కాదు, ప్రకటింపజేయబడ్డ కనీస మద్దతు ధరలు పూర్తిగా రైతాంగానికి అందింపజేసే విధంగా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉండి ఒక రైతు పక్షపాత పార్టీగా, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏ విధంగా దళిత గిరిజన పక్షపాత పార్టీగా పేరుగాస్తామో ఇవాళ రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటి కూడా ఏదైతుందో కనీస మద్దతు ధర కల్పింపజేసి రైతాంగాన్ని అన్నదాతగా యావత్ భారతదేశం కీర్తింపబడే విధంగా ఏదైతుందో పాటుపడి జరుగుతుందని చెప్పి మనం చేస్తూ చెప్పంటున్నా. ఇక మిత్రులు మాట్లాడుతూ చాలా మంది ఉన్నారు. వాస్తవంగా ఏదైతుందో ఈ జన సమూహాన్ని చూస్తే టిఆర్ఎస్ పార్టీ గుండెల్లో రైలు పరిగెడతాయని చెప్పట్టు నేను. ఇదే అశేష జనావాహిని, ఇది భూపాలపల్లి నుండి ఆరంభం కాబోతున్నటువంటి ఈ చైత్ర యాత్ర
యావత్ తెలంగాణ రాష్ట్రాన్ని చుట్టుముట్టి 117 స్థానాలలో 100 స్థానాలు 100 స్థానాలు ఏదైతుందో కైవసం చేసుకొని తిరుగులేని రాజకీయ శక్తిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో జెండా ఎగరబోయబోతుందని చెప్పని సభాముఖ మనవి చేస్తూ నాకు ఈ అవకాశం కలిగించినటువంటి మిత్రుడు ప్రకాష్ రెడ్డి గారికి, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, సీతక్క గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకోండి. జై హింద్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలే. పెద్దలు గౌరవనీయులు భద్రాచలం శాసనసభ్యులు, అదే విధంగా మరి మన రాష్ట్ర ఉపాధ్యక్షులు వీరన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఇప్పుడు మన ఇండస్ట్రీని అంత అసహ్యంగా మాట్లాడారు. రెస్పాన్సిబుల్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ అంటే చంపేయాలన్నారు, దీపిక పడుకొని నరుకుతామన్నారు, సినిమా ఆడవాళ్ళు అంతా చెడిపోయారు, సినిమాలో ఉన్న మగవాళ్ళ పెళ్ళాలందరూ చెడిపోయారు అన్నారు. అంతకంటే డ్యామేజింగ్గా ఉంటున్నాం. సో ఎంత హేట్రెడ్ ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ వీళ్ళే స్త్రీ దేవత అంటారు, స్త్రీని పూజించాలంటారు, స్త్రీని అది చేయాలంటారు, ఇది చేయాలంటారు.